జగన్మోహన్ రెడ్డి కూడా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. కానీ ఏ రోజు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ తల్లికి వందనం అనే పథకాన్ని మేము ఇచ్చేసామంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్నంత హడావిడి కానీ ప్రచారం కానీ జగన్మోహన్ రెడ్డి చేసుకోలేకపోయారు. ఎందుకు తెలుగుదేశం పార్టీ ఇంత హడావిడి చేస్తోంది? ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇంత ఎగ్జైట్ అవుతున్నారు అంటే, మొత్తం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత ఒక ప్రజల కోసం సంక్షేమ పథకాన్ని తొలుత ఈ స్థాయిలో అమలు చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. అందుకే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఎగ్జైట్ అయిపోతున్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు అని. అయితే దీని ఫలితం ఎలా ఉండబోతోంది అన్నది ఏరే డిబేట్. ఇది చాలా ఉంది చర్చ. ఈ పథకాలన్నీ అమలు చేసినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వస్తుందా రాదా అంటే దానికి ఒక ఫార్ములా ఉంది. అది నెక్స్ట్ వీడియోలో మనం చర్చించుకోవచ్చు. అసలు నిజంగానే తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేయడం అన్నది తెలుగుదేశం పార్టీ సహజ స్వభావమా? ఎందుకు చంద్రబాబు నాయుడు అతి బలవంతంగానైనా ఈ కొన్ని పథకాలను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? కొన్ని పథకాలు మాత్రమే, అన్ని పథకాలు కూడా కాదు. అందులోనూ కాస్త నిశ్చితంగా గమనించండి, తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో కొన్ని సొంతంగా రూపకల్పన చేసుకుంది. సరే, అవి కర్ణాటక తెలంగాణ నుంచి కాపీ కొట్టినప్పటికీ కూడా ఇక్కడ వరకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కొన్ని పథకాలు ఉన్నాయి. వాటిని అమలు చేయడం లేదు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు. ఏది నిరుద్యోగ భృతి కావచ్చు, మహిళలకు 1500 కావచ్చు, వాటి జోలికి వెళ్ళడం లేదు ఇంకా. కానీ తల్లికి వందనం అనే పథకాన్ని ఎందుకు అమలు చేస్తున్నారు? ఎందుకు అమలు చేస్తున్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పథకం, ప్రజల్లోనికి బాగా వెళ్ళింది. ఉన్న పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఎత్తేసారని ప్రజలు ఎక్కడనుకుంటారో అని చెప్పి ఏడాది తర్వాత అన్ని రిపోర్ట్లలో మొత్తం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద విపరీతంగా వ్యతిరేకత వచ్చేసింది. ఈ ఏడాది కాలంలోనే ఒక్కో ఎమ్మెల్యే 30% పైగా ఓట్లు కోల్పోయారు. దాదాపు కొత్త ఎమ్మెల్యేలోనే సగానికి పైగా ఆల్రెడీ గేమ్ ఓవర్ల పరిస్థితుల్లో ఉన్నారు, గేమ్ ఓవర్ అయిందన్న పరిస్థితుల్లో ఉన్నారు అని రిపోర్ట్లు వస్తూ ఉన్న నేపథ్యంలో అది బలవంతంగా ఒక పథకాన్ని అయితే అమలు చేశారు. కానీ ఇది నిజంగానే చంద్రబాబు నాయుడు ప్రజల మీద చేస్తున్న అభిమానంతో ఇస్తున్న పథకం అంటే కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్వభావం మరీ ముఖ్యంగా, సరే ఎన్టీఆర్ గారి ఎరకు వెళ్ళకూడదు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ స్వభావం ఎలా ఉంది అన్నది మనం ఆలోచన చేయాలి. 2004లో వైఎస్ఆర్ తొలుత ముఖ్యమంత్రి అయ్యారు 2004లో. ఆ తర్వాతనే తెలుగుదేశం పార్టీ ఒక అనివార్యంగా కొన్ని పథకాలన్నీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. అంతకుముందు మేము ఉచిత విద్యుత్ ఇస్తాం, రైతులు పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయారు, వాళ్ళకి ఇంకా మనం వాళ్ళ దగ్గర నుండి విద్యుత్ వసూలు చేయడం, బకాయిలు వసూలు చేయడం కరెక్ట్ కాదు, ఉచిత విద్యుత్ ఇస్తామన్నప్పుడు పబ్లిక్గా మీటింగ్లో మీరు బట్టలు ఆరేసుకోవాల్సి ఉంటుంది ఈ విద్యుత్ తీగల మీద అని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఎన్టీఆర్ గారు 2 రూపాయల కిలో బియ్యం పథకం తెస్తే తాను ముఖ్యమంత్రి అవగానే దాన్ని 5 రూపాయలకి తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గించారు. కానీ ఇలా అనేక సంక్షేమ పథకాలని ఎత్తివేస్తూ వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అసలు సంక్షేమ పథకాలు అనేవి ఇవ్వకూడదు అన్న సిద్ధాంతం చంద్రబాబు నాయుడు గారిది. అందుకే విద్యుత్ ఛార్జీలు పెంచారు, రైతుల మీద అనేక ఇబ్బందులకు గురి చేశారు. 2003లో అలిపిరి వద్ద మందు పాత్రలు పేలిస్తే నక్సలైట్లు ఆ సానుభూతితో గట్టెక్కుదామని ఎన్నికలకు వెళ్తే అప్పటికే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రజా వ్యతిరేకత కారణంగా ఆ సానుభూతి కూడా తట్టుకోలేకపోయింది. తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది, వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉచిత విద్యుత్ వచ్చింది, ఆరోగ్యశ్రీ వచ్చింది, ఫీజు రియంబర్స్మెంట్, ఇలా మెయిన్ అది చాలా మొత్తం సొసైటీని అంతా ప్రభావితం చేసిన పథకాలు వచ్చాయి. అతి సామాన్యులు కూడా, పేదవాళ్ళు కూడా, ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యే పొజిషన్కి ఆ పథకాలు పనిచేసాయి. ఒక మామూలు అతి సాధారణ వ్యక్తి కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి గుండె జబ్బు లాంటి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లు చేయించుకునే పరిస్థితి ఒక వైఎస్ఆర్ వచ్చిన తర్వాతే జరిగింది. అంతకుముందు సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారు. నేను విజనరీ అని చెప్పుకున్నారు, నేను ముందే ఏదైనా ఊహిస్తాను అని చెప్పారు. కానీ ఎక్కడా కూడా ఏ రోజు కూడా ఒక ప్రజలకు అన్నది ఒక ఆరోగ్యశ్రీ లాంటి పథకం ఉండాలి, ఈ ఫీజు రియంబర్స్మెంట్ లాంటిది ఉంటే విద్యార్థులు చదువుకొని ఆ తర్వాత అది ఒక పెద్ద రెవెన్యూ అవుతుంది, ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది రాష్ట్రానికని ఏ రోజు ఆలోచించలేదు. ఉచిత విద్యుత్తును అయితే బహిరంగంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఎందుకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది అంటే, అవతల జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కాకుండా తమకు సరెండర్ అయిన మరో ప్రతిపక్షం అక్కడ ఉంటే ఈ పథకాలను కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఉండేవారు కాదు. ఏడాదిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పికప్ అవుతోంది. ఇక మనకి నెక్స్ట్ చాలా పెద్ద థ్రెట్ ఉండబోతోంది. ఏ స్థాయిలో దెబ్బ తగులుతుందో తెలియని పరిస్థితుల్లో కొన్ని పథకాలు అమలు చేయాలి అన్న ప్రయత్నంలో ఉన్నారు. ఆ పథకాలను కూడా ఏంటివి, జగన్మోహన్ రెడ్డిని మైపరిపించాలి, జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మర్చిపోయేలా చేయాలి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పథకాలని అమలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ప్రజల్లో ఎలా డౌన్ చేయాలి అన్న కాన్సెప్ట్తో ఈ పథకాలు అమలు చేస్తూ ఉన్నారే కానీ నిజంగా ప్రజల మీద ప్రేమతో కానే కాదు. నిజంగా ప్రజల మీద ప్రేమతో ఏముంటే ఆరోగ్యశ్రీ లాంటిది ఇలా నీరుగారిపోతూ వచ్చేది కాదు. అనేక పథకాలు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, పెండింగ్ బిల్లులు అన్నీ ఎక్కడా కూడా
ఒక నిజంగానే ప్రజలకు మనం ఇచ్చేయాలి అన్న ఉత్సాహం లేదు. మనం ప్రెస్ మీట్లో కూడా, తల్లికి వందనం ప్రెస్ మీట్ సమయంలో కూడా ఆయన ముఖంలో ఎక్కడ ఆనందం కనిపించడం లేదు. ఏదో ఒక తప్పనిసరి పరిస్థితుల్లో, ఈ రాజకీయ పరిస్థితుల్లో అవతల జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, అతను బలపడతాడేమో, ప్రజలు అటువైపు మళ్ళుతారేమో అన్న ఒక అనివార్య పరిస్థితుల్లో పథకాలు ఇస్తూ ఉన్నట్టుగానే ఉంది. కానీ నిజానికి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహించిన తర్వాత తెలుగుదేశం పార్టీ సహజ స్వభావం ఇది కానే కాదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మనసులో ఏమనుకుంటూ ఉంటారంటే, ఇలా ఒకటో రెండో సంక్షేమ పథకాలు ఇచ్చేసి ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కూడా గట్టెక్కితే అప్పుడు చూపిద్దాం మన అసలైన సిద్ధాంతం అంటే ఏంటో అని కూడా అనుకుంటుండవచ్చు. ఇప్పుడు అవతల జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నారు కాబట్టి అతన్ని వీక్ చేయాలన్న ఉద్దేశంతోనే కొన్ని పథకాలైనా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవి కూడా పూర్తి స్థాయిలో ఇవ్వరు, సూపర్ 6 లాంటివి కూడా. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు చాలా ఫీల్ అవుతుంటారు, ఇన్ని డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఏంటిది అంతా అని. ఆయన సిద్ధాంతాలు వేరు, ఆయన థీరీలు వేరు, ఆయన లెక్కలు వేరే ఉంటాయి. ప్రజల ద్వారా ప్రజల్ని పైకి తీసుకొని వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నది కాదు ఆయన కాన్సెప్ట్. ముందు సంపద సృష్టి జరిగితే అప్పుడు ప్రజలకు అన్నీ చేయవచ్చు అనేది కాన్సెప్ట్. కానీ ఆ సంపద ఎలా సృష్టిస్తారన్నది మాత్రం ఆయన దగ్గర ఏ ఫార్ములా ఉండదు. కేవలం నేను సంపద సృష్టిస్తా అంటారు. మీడియా వాళ్ళంతా సంపద సృష్టికర్త అని ప్రచారం చేస్తూ ఉంటారే కానీ ఏ రోజు కూడా, గతంలో 9 ఏళ్ల పాటు కంటిన్యూగా సీఎంగా ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రం అత్యంత రెవెన్యూ లోటులోకి వెళ్ళిపోయింది. ఏ రోజు కూడా మిగులు బడ్జెట్, ఇక్కడ ఆదాయం పెరిగింది అన్న ఎప్పుడూ లేదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారో ఆటోమేటిక్గా మొత్తం రెవెన్యూలు అన్నీ పడిపోతూ ఉంటాయి. అదేంటో మరి 2014-19 మధ్య కూడా అదే జరిగింది. కానీ మీడియా బలం ఉంది, చంద్రబాబు నాయుడు గారు విజనరీ, ఆయన సంపద సృష్టిస్తారు, ఇలాంటి పదాలన్నింటికి ఆయన ఒక ట్యాగ్ వేసేసుకొని మీడియా ఉంది కాబట్టి ప్రచారం చేసుకుంటూ ఉంటారే. కానీ నిజానికి ఇదంతా అవతల జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఒక అనివార్య పరిస్థితుల్లో ఏదో ఇవ్వాలని ఒకటో రెండో ఇస్తూ ఉన్నారు. కానీ ఇది చంద్రబాబు నాయుడు గారి సహజ స్వభావం కాదు, మనస్ఫూర్తిగా ఇస్తున్న పథకాలు అయితే కాదు అన్నదైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే వచ్చే ఎన్నికల్లో గెలవాలి, జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి ఇంకోసారి ఓడిచ్చేస్తే ఇక మనకి తిరుగు ఉండదు. పైగా ఈ ఏడాదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను విపరీతంగా టార్చర్ చేశాం, రకరకాల కేసులు పెట్టేశాం, ఇబ్బందులు పెట్టాం. మళ్ళీ అటువైపు అది కాక గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డిని ఏమరపాటుతో కొట్టేశాం. మీడియా బలం ఆధారంగా విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలు అవన్నీ పట్టించుకోరలే, నేను డైరెక్ట్ అన్నీ అమలు చేస్తున్నాను, ప్రజలు నా పనితీరునే చూస్తారు, వీళ్ళ మాటల్ని నమ్మరు అని అనుకున్నారు. కానీ మోసపోయారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు చాలా ఘోరంగా. ఈసారి అధికారంలోకి వస్తే అంత నిర్లక్ష్యంగా, అంత వేమరపాటుగా జగన్మోహన్ రెడ్డి ఉండరు అన్నది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తే చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది అన్నది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుసు. అందులో భాగంగానే ఏదో విధంగా కొన్ని పథకాలైనా ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాలు ఇస్తే చాలు, ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మర్చిపోతారు అన్న ఉద్దేశంతో చేస్తున్నట్టుకున్నారు. అయితే ఓవరాల్గా ఏంటంటే అవతల జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక బలమైన పార్టీ లేకపోతే ఈ రాష్ట్రంలో, వైసీపీ మీద ప్రేమతో కాదు, జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో కాదు, కానీ ఇన్ని వ్యవస్థల్ని తన చుట్టూ పెట్టుకొని ఇంత బలంగా తాము ఏది చేసినా కరెక్టే అని వాదించుకునే స్వభావం ఉన్న తెలుగుదేశం పార్టీకి ఒక చెక్ అండ్ బ్యాలెన్స్గా అవతల కూడా ఒక బలమైన, ఎక్కడా రాజీ పడకుండా ఈ సిద్ధాంతాలపైన పోరాటం చేసే ఒక రాజకీయ పార్టీ ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకటి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా లేకుండా పోతే చాలా జరుగుతాయి. అడిగే వాళ్ళు కూడా ఉండరు. సామాన్యుడికి అన్యాయం జరిగినా కూడా ఇక అడిగే వాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమెత్తే వాళ్ళు కూడా చాలా అరుదు. కాబట్టి ఉండాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక బలమైన పార్టీ కూడా ఉండాలి, బలంగా ఉండాలి. ఆ అవసరం కూడా ఈ రాష్ట్రానికి ఉంది.